గెట్ రెడీ విత్ మీ చేశాను కదా! సో, ఈ ఈ అమ్మాయి సీమంతం వెళ్ళడానికి అనమాట. తను మా హస్బెండ్‌కి కజిన్ అవుతుంది. చెల్లెలవుతుంది. తన సీమంతానికే వెళ్ళాము. సీమంతం తన సీమంతం చూస్తుంటే నా సీమంతం మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి అసలు. తనని చూస్తూ ఉంటే చాలా అనిపించింది. చాలా జరిగిందనమాట. ఫంక్షన్ కూడా చాలా సింపుల్‌గా, హడావిడంతా లేకుండా చాలా బాగా సింపుల్‌గా జరిగింది. తను వాళ్ళ హస్బెండ్ తమ్ముడు వరుస అవుతాడు నాకు. బాగా కలిసిపోతాడనమాట. మాట్లాడతాడు. ఇంకా అబ్బాయి ఉన్నాడంటే మా ఆయన్ని ఏడిపిస్తాడు జోకులేసేసి మా ఆయన మీద. ఇంకా ఆబ్వియస్లీ నేను మా ఆయనకి సపోర్ట్ చేయను కదా! తమ్ముళ్ళకే కదా సపోర్ట్ చేయాలి. సో, తమ్ముడికే సపోర్ట్ చేస్తాననమాట. అట్లా అబ్బాయి ఆడుకుంటాడు. నేను కూడా అందరికిందే సందని చెప్పి బాగా ఆడుకుంటామనమాట నేను కూడా మా ఆయన్ని. ఇంక ఇక్కడ అబ్బాయి స్వీట్ తినిపిస్తూ గాజులు అవి వేస్తున్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. ఇంకా మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిందనమాట నిదానంగా. చాలా ఈ మెమరీస్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి పేరెంట్స్ అవుతున్నామంటే అది చాలా మంచి మెమరీ లాగా ఉండిపోతుంది. ఇంకా ఇలా సీమంతం ఇలా ఫంక్షన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా! నాకు కూడా చాలా బాగా జరిగింది. చాలా గ్రాండ్గా చేశారు మా అత్తయ్య వాళ్ళ సైడ్. మా అత్తయ్య వాళ్ళే చేశారు నాకు. సో, చాలా బాగా జరిగిందనమాట నా సీమంతం కూడా. నేను అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో, అందుకే ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట. అప్పుడు జస్ట్ మేము ఫోటోగ్రాఫర్ని మాత్రమే పిలుచుకున్నాము. వీడియోగ్రాఫర్ ఏం పిలుచుకోలేదన్నమాట నా సీమంతం టైంకి. ఇక్కడ మా తోడుకోడళ్ళం అందరం అనమాట. మేము ఒక జనరేషన్ వాళ్ళము. ఇక్కడ తనకి అందరూ బ్రదర్స్ అవుతారు. సో, అలా ఇండివిజువల్గా కూడా దిగామన్నమాట ఫొటోస్. ఇంకా తన సీమంతంకి అంతా బుజ్జి పిల్లలు అందరూ ఉన్నారని చెప్పేసి అందరినీ కలిపి తీద్దామంటే వాళ్ళు ఉండట్లేదు. అసలు నా కొడుకు కూడా ఉండలేదు అసలు. నిలబడరా అంటే ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత రచ్చ చేస్తున్నాడో, ఫుల్ ఎగురుతున్నాడు. అందరూ కజిన్స్ అందరూ వచ్చారనమాట. మా వాడికి అయ్యే కజిన్స్ అంతా. సో, అందరితో బాగా ఆడుకున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు న్యాపే వేయలేదు. మార్నింగ్ 7కి లేచింది. ఆఫ్టర్నూన్ 3కి ఇంటికి వచ్చాము. 3:30కి. అప్పటి వరకు అసలు న్యాప్ వేయలేదు. కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు కానీ ఈయనకు అర్థం కాకపోయినా కానీ వాళ్ళు నవ్వుతున్నారని ఈయన కూడా నవ్వుతున్నాడు వాళ్ళతో పాటు. ఇంకా అక్కడ పింక్ షర్ట్లో కూర్చునేది అన్న అవుతారనమాట. మా వాడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అసలు, పెద్దవాళ్ళ దగ్గరికి. ఆయన దగ్గరికి మాత్రం చాలా బాగా వెళ్ళాడు. నిన్నాడు కూడా ఆయన దగ్గర చాలాసేపు నిన్నాడు. మేము లంచ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాం పైకి లంచ్ చేయడానికి. బాగా ఏడవకుండా నిన్నాడు మామ అని చెప్పేసి. అంతే, మా వాడు సెలెక్టివ్ పీపుల్ దగ్గరికే వెళ్తాడు ఎందుకో మరి అలాగా. అందరి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో అర్థం కాదు నాకైతే. అంతే ఈ వీడియో. బాయ్.